అందరం కూర్చొని మాట్లాడుకొని పెద్దలందరూ ఉన్నారు, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది. కామారెడ్డి డిక్లరేషన్ అంటే చాలా వరకు చెప్పిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ 42% కాదు, విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ బిల్ కూడా పాస్ అయింది. ఢిల్లీకి పంపించి ధర్నా చేసి చేతులు దులుపుకుంటే కాదు, పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు ఈ 3 బిల్లులు విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్తో పాటుగా మీరు పార్లమెంటుకు అసెంబ్లీకి సంబంధం లేకుండా అనేక హామీలు ఇచ్చిండ్రు. బడ్జెట్ కావచ్చు, కాంట్రాక్టర్ రిజర్వేషన్ కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు. ఇలా ఏం చేయకుండా ఉట్టి జీవో ఇచ్చి, జీవో చెల్లదని చెప్పిన జీవో ఇచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళీ ఉల్టా మీరే ధర్నాలు చేసి మీరే బంధువులో పాల్గొనమంటే ఎట్లా నమ్ముతారు? ఇలా ధర్నా చట్టబద్ధత అంటే ఎక్కడ పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంట్లో ఎవరు పెట్టాలి? ఎవరు కొట్లాడాలి? కాంగ్రెస్ కొట్లాడాలి, భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆమోదం తెలపాలి. వీళ్ళిద్దరు అనుకుంటే ఒక 2 రోజులు అయ్యే పనికి ఇలా తెలంగాణ ప్రజల చెవుల పువ్వు పెట్టి మేమందరం మద్దతు అంటే ఏమిటికి మద్దతు? బంధుకు మద్దతా? బంధుకు మద్దతు ఇస్తే సరిపోతుందా? మీరు చట్టబద్ధతతో ఇస్తామన్నారు, లక్కీ డీపీఎస్సీలు రిజర్వేషన్ ఖరారైనాయి, చాలా మంది నామినేషన్ కూడా వేసిండ్రు. ప్రజల జీవితాలతో చిలకాటం ఆడొద్దు, ఖచ్చితంగా చట్టబద్ధత ఇవ్వాలి, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ మేము మాట్లాడతాం, త్వరలోనే మాట్లాడి ఇది నిరంతరం కొనసాగుతుంది. నిరంతరం మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, మీది బాధ్యత. ఎట్లా అని మమ్మల్ని అడగొద్దు. ఏ హామీ ఇచ్చిండ్రో అవి అమలు చేసే బాధ్యత మీది, చట్టబద్ధత కల్పించేది మీది. టీఆర్ఎస్ పార్టీ ఎప్పటి వరకు వెంటాడుతుంది. చట్టబద్ధత కల్పించాలి, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలనేటువంటి నినాదంతో